ఎస్ఎస్వి థాట్స్ ఇన్స్పైర్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఇది పాఠశాల విద్యార్థులకు, పోటీ పరీక్షదారులకు, తెలుగు భాష అభ్యాసకులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. గసడదవా దేశ సంధి అంటే వినడానికి కొంచెం పెద్ద పేరులా అనిపిస్తుంది, కానీ దీని వెనుక ఉన్న లాజిక్ చాలా అద్భుతంగా ఉంటుంది కదా. ఖచ్చితంగా. సరే, దీన్ని కొంచెం వివరంగా విశ్లేషిద్దాం. అసలు ఈ సంధి మూలసూత్రం ఏమిటి? పరుషాలు సరళాలు అంటారు కదా, అంటే ఏమిటి? పరుషములు అంటే పలకడానికి కొంచెం కష్టంగా ఉండే అక్షరాలు. అవి క, చ, ట, ట, ప. ఈ కచట తపాలు సరళములుగా అంటే గ, స, డ, ద, వాలుగా మారే అద్భుతమైన వ్యాకరణ నియమమే ఈ గసడదవాదేశ సంధి. ఓహో, అంటే కచటటపలు గసడదవలు అవుతాయన్నమాట. అవునండి. ఏ అక్షరం ఎలా మారుతుందో స్పష్టంగా చూస్తే కా స్థానంలో గా వస్తుంది, చాకి బదులు సా వస్తుంది, టాకి డా, తాకి ధ మరియు పాకి బదులు వా వస్తాయి. పాకి బదులు వా రావడం, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అవును. ఇదంతా మనం వేగంగా మాట్లాడుతున్నప్పుడు నాలుక, పెదవులు సులభంగా కదలడానికి జరిగే మార్పులన్మాట. అర్థమైంది. మరి ఈ మార్పులు ఎక్కడ జరుగుతాయి? దీనికి మొదటి నియమం ప్రథమా విభక్తికి సంబంధించింది కదా. ఖచ్చితంగా. దీని సూత్రమేంటంటే ప్రథమము మీది పరుషములకు గసడదవలు బహుళముగానగు. ఒక నిమిషం, ఈ సూత్రాన్ని కొంచెం విడమర్చి చెబుతారా? ప్రథమము అంటే ఏమిటి? ప్రథమము అంటే ప్రథమా విభక్తి ప్రత్యయాలు డు, ము, వు, లూతో అంతమయ్యే పదాలు. ఇలాంటి ప్రథమా విభక్తి పదాలకు క, చ, ట, త, పాలతో మొదలయ్యే పదం కలిస్తే అవి గా, స, డ, ద, వాలుగా మారుతాయి. ఓకే, కాని ఆ సూత్రం చివర్లో బహుళముగా నగ్గు అని ఉంది కదా, ఆ బహుళము అంటే ఏంటి? ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బహుళము అనగా ఈ మార్పు ఒకటి కంటే ఎక్కువ విధాలుగా జరగవచ్చు. అంటే కొన్నిసార్లు సంధి జరగవచ్చు, మరికొన్నిసార్లు జరగకపోవచ్చు, అంతేనా? అక్షరాలా అంతే. మనం ఎలా పలకాలనుకుంటే అలా పలకవచ్చు. అందుకే ఇది బహుళం. దీన్ని ఉదాహరణలతో చూస్తే బాగా అర్థమవుతుంది. మనం మొదటి ఉదాహరణ వాడు ప్లస్ కొట్టే తీసుకుందాం. వాడు అనేది ప్రథమా విభక్తి పదం. అవును. వాడుకి కొట్టే కలిపినప్పుడు కాస్థానంలో గా వచ్చి వాడుగొట్టే అవుతుంది. సంధి జరిగితే వాడుగొట్టే. ఒకవేళ బహుళ నియమం ప్రకారం సంధి జరగకపోతే అప్పుడది వాడుకొట్టేగానే ఉంటుంది. వాడుగొట్టే, వాడుకొట్టే ఈ రెండు సరైనవే. వావ్, భాష మనకు ఎంత స్వేచ్ఛనిస్తుందో కదా. తర్వాత ఉదాహరణ నీవు ప్లస్ టక్కరివి. ఇక్కడ నీవులో వు ప్రథమా విభక్తి, టక్కరివిలో టా ఉంది. టా స్థానంలో డా వస్తుంది కాబట్టి ఇది నీవుడక్కరివి అవుతుంది. లేదా సంధి జరగకపోతే నీవుటక్కరివి. కరెక్ట్. అలాగే మీరు ప్లస్ తలదు అనే ఉదాహరణ చూద్దాం. ఇక్కడ తలదులో తా ఉంది కాబట్టి అది మిరదలదవ్వాలి. కాని కొన్నిసార్లు మార్పు జరగకుండా మిరదలదుగానే ఉండిపోతుంది కదా. అవునండి. బహుళం కాబట్టి ఆ రెండు రూపాలు ఉంటాయి. ఇక వారు ప్లస్ పోరు చూస్తే ప వగా మారుతుంది. అంటే వారు ఓరో అవుతుందన్నమాట, లేదా వారు పోరు. అద్భుతంగా చెప్పారు. ఈ పదాలు పలికేటప్పుడు గమనించారా? వారు పోరు అనడం కన్నా వారు ఓరు అంటే పేదాలకు ఎంత సులభంగా ఉందో. నిజంగానే ఆ పదాలు పలికేటప్పుడు భాష ఎంత మృదువుగా మారుతుందో ఆశ్చర్యంగా ఉంది. ప్రాణాలు ప్లస్ కోల్పోవు అని పదం. ప్రాణాలు కోల్పోవు, ఇది మనం రెగ్యులర్గా వాడే పదమే కదా. కోల్పోవులోని కో గోగా మారిపోయింది. సరిగ్గా గమనించారు. ఇదంతా మొదటి నియమం కిందకొస్తుంది. ఇప్పుడు మనం రెండవ నియమానికి వెళ్దాం. ద్వంద్వ సమాసము నియమం కదా. అవును. ద్వంద్వంబునం బదంబులపై పరుషములకు గసడదవలకు. ఇక్కడ బహుళమనే మాట లేదు. ద్వంద్వం అంటే రెండు పదాల కలయిక లేదా జంట పదాలు కదా. కరెక్ట్. ద్వంద్వ సమాసంలో మొదటి పదంకి క, చ, ట, త, పాతో మొదలయ్యే రెండవ పదం కలిసినప్పుడు ఆ అక్షరాలు గ, స, డ, ద, వ, గ ఖచ్చితంగా మారతాయి. ఖచ్చితంగా మారతాయంటున్నారా? అంటే ఆప్షన్ లేదా? ఇక్కడ ఆప్షన్ లేదు. ఖచ్చితంగా మారి తీరాల్సిందే. ఉదాహరణ చూస్తే మీకే తెలుస్తుంది. కూర ప్లస్ కాయ. అరే, కూరగాయలు. నిత్య జీవితంలో మనం వాడే పదం వెనుకున్న వ్యాకరణం ఇదేనా? అవునండి. మనం ఎవరు కూరగాయలు అనంటదా, కూరగాయలు అని అంటాం. భలేగా ఉంది. అలాగే కాలు ప్లస్ చేతులు. చేతుల్లోని జా సాగా మారుతుంది. సో కాలు సేతులు. అవును. టక్కు ప్లస్ టెక్కు తీసుకుంటే టెక్కులోని టా డాగా మారి టక్కుడెక్కులు అవుతుంది కదా. సరిగ్గా చెప్పారు. ఇక ఇది చూడండి. తల్లి ప్లస్ తండ్రి. ఓ, తల్లిదండ్రులు.
ఇది కూడా మనం రోజూ వాడేదే. తండ్రిలోని తా దాగా మారి తల్లిదండ్రులయింది. చూశారా? వ్యాకరణం అనేది మనకు తెలియకుండానే మనం వాడుతున్నాం. ఇంకో ఉదాహరణ, ఊరు ప్లస్ పల్లె. పల్లెలో పాల ఉంది కాబట్టి వా వస్తుంది. ఊరువల్లెలు. కరెక్ట్. ఇవన్నీ మన రోజువారీ మాటల్లో కలిసిపోయినవే. ఇప్పుడు మనం నేర్చుకున్న సూత్రాలను అన్వయిస్తూ మరికొన్ని పదాలను కలపడం ప్రాక్టీస్ చేద్దామా? తప్పకుండా. ముందుగా తీరంబు ప్లస్ కాగా. తీరంబు పక్కన కా వస్తోంది కాబట్టి అది ఘాగా మారుతుంది. తీరంబుగాగా. ప్రచారము ప్లస్ కావించు ఏమవుతుంది? ప్రచారము గావించు. కరెక్ట్. ఉండదు ప్లస్ కదా. ఇది కూడా చాలా కామన్ పదం. ఉండదు గదా. తల్లులు ప్లస్ కన్నా. కాకి గా వస్తుంది. తల్లులుగన్న. అవును. లేదు ప్లస్ కాని. లేదుగాని, నేను నిన్న రాలేదుగాని అంటుంటాం గదా. ఇదన్నమాట అసలు సంగతి. ఇప్పుడు రూపు ప్లస్ తోల్చు. తోల్చులో తా ఉంది కాబట్టి దా వస్తుంది. రూపుదోల్చు. అడ్డంబు ప్లస్ పట్టు. పా కాస్త వా అవుతుంది. సో అడ్డంబు వట్టు. ద్వంద్వ సమాస పదాలు ఇందాకే చూశాం కదా. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటే, తల్లి ప్లస్ తండ్రి. తల్లిదండ్రులు. తక్కు ప్లస్ టెక్కు ఏమో? తక్కుడెక్కులు. చాలా బాగా పట్టుకున్నారు. పదాలను కలపడం చూశాం కదా. ఇప్పుడు ఆ పదాలను విడదీయడం ఎలాగో కూడా అదే వరుస క్రమంలో చూద్దాం. అంటే రివర్స్లో అనమాట కదా. అవును. ఉదాహరణకి అధికారము గలదు. ఇది దేని నుండి వస్తుంది? ఇక్కడ గలదు ఉంది. గా అనేది కా నుంచి వచ్చింది కాబట్టి అధికారము ప్లస్ కలదు. ఎగ్జాక్ట్లీ. ఎన్నిక సేయు. సేయు సాతో మొదలైంది. సా అనేది చా నుంచొస్తుంది. సో ఎన్నిక ప్లస్ చేయు. పట్టుగొన్న ఏమవుతుంది? గో అనేది కో అవ్వాలి. పట్టు ప్లస్ కొన్న. పేర్లు గల. పేర్లు ప్లస్ కల. సంగరము సేయు. మళ్ళీ సేయు వచ్చింది కాబట్టి సంగరము ప్లస్ చేయు. కాయలు గాని. గాని కాస్త కాని అవుతుంది. కాయలు ప్లస్ కాని. బలము సొచ్చి. సొచ్చిలో సో ఉంది. అంటే చావర్గం. బలము ప్లస్ చొచ్చి. ఎవరైనా బలవంతంగా లోపలికి చొరబడితే ఇలా అంటారు కదా. అవునండి. ఇప్పుడు భారవోయు. దీన్ని విడదీయండి. భారవోయు. ఇందులో ఓయు ఉంది. ఓ ఎక్కడి నుంచి వస్తుందంటే పా నుంచి. కాబట్టి భార ప్లస్ పోయు. చాలా కరెక్ట్. చివరిగా తన్నులు దిన్న. దిన్నలో దీ ఉంది. అది తీ అవ్వాలి. తన్నులు ప్లస్ తిన్న. చూశారా? ఈ విశ్లేషణంతా చూస్తుంటే మీకేమనిపించింది? చాలా స్పష్టంగా అర్థమైంది. ముఖ్యంగా ఈ ఉదాహరణల వల్ల మెదడులో ముద్రపడిపోయింది. ఈ పరుషాలు సరళాలుగా మారడం అనేది కేవలం బట్టీ పట్టే విషయం కాదని తెలిసింది. అవును. ఈ మార్పుల వల్ల మన తెలుగు భాష ఎంత కమ్మగా, పలకడానికి ఎంత అనువుగా ఉంటుందో మనం గమనించాము. తల్లిదండ్రులు అనడం కంటే తల్లిదండ్రులు అనడంలో ఎంత లయం ఉందో కదా. నిజమే. పదాల మధ్య ఉన్న ఆ అడ్డుగోడలను తొలగించి ఒకే ప్రవాహంలో మాట్లాడటానికి ఈ సంధి ఎంతగానో సహాయపడుతుంది. జంట పదాలుగా ఉన్నప్పుడు కచట తపలు గసడదవలుగా మారి భాషకొక సంగీతాన్ని జోడించినట్లు అనిపిస్తుంది కదా. అయితే మనం రోజూ మాట్లాడే సాధారణ తెలుగు సంభాషణలలో ఇలాంటి అద్భుతమైన లయను సృష్టించే ఇంకెన్ని రహస్య వ్యాకరణ నియమాలు దాగి ఉన్నాయో ఎప్పుడైనా గమనించారా? దీని గురించి ఆలోచించండి. ఎస్ఎస్వి థాట్స్ ఇన్స్పైర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.